అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి హోంమంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటుగా ఉన్నాయి, నిస్సిగ్గుగా ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని, భారత సమాజాన్ని అవమానపరిచేలాగా ఇవాళ అమిత్ షా మాట్లాడటం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అదే రకంగా ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. వారు మాట్లాడినటువంటి మాటలు భారత రాజ్యాంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దినటువంటి అంబేద్కర్ పైన అంబేద్కర్ 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 అని నామస్మరణ చేయడం కాదు. మీరు ఏదో ఒక దేవుని నామస్మరణ చేయండి, మీరు 7 తరాలు వెనుకపోయి మీకు స్వర్గం ప్రాప్తిస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మనుస్మృతి, మనుధర్మశాస్త్రం 3000 సంవత్సరాల క్రితం మనుధర్మశాస్త్రాన్ని మందికి మళ్ళీ ముందుకు తీసుకురావడం కోసమే మీరు ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు మీ మాటల్లో తేటతెల్లమవుతా ఉన్నాయి. అదే రకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ఎవరైతున్నారో ఇప్పటికీ పేదరికంలో ఉన్నారు, దరిద్రంలో ఉన్నారు, నిరుద్యోగాన్ని అనుభవిస్తున్నారు. వీటిని రూపుమాపడం కోసం ఎలాంటి ప్రయత్నాలు లేవు. కానీ ఈ దేశ ప్రజలందరూ కూడా గౌరవించేటువంటి, గొప్పగా కొనియాడేటువంటి ఈ యొక్క అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా భారత ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఈ రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతిని తీసుకొచ్చి మనధర్మశాస్త్రం ప్రకారంగా ఈ దేశాన్ని ఏలాలని, మళ్ళీ అస్పృశ్యులను, అంటరానితనాన్ని ముందు తీసుకురావాలని నిన్నగాక మొన్న అస్సాం ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడో పై వర్గాలకు శూద్రులు పనిచేయాలని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళు ఒక పథకం ప్రకారంగా ఈ దేశంలో మనువాదాన్ని, మనుస్మృతిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తొలగించేటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకనే మోడీ ప్రభుత్వం అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంబేద్కర్ ఆలోచనలను, అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, భావ ప్రకటన హక్కు, జీవించే హక్కులను కాలరాసే విధంగా అమిత్ షా ఈ దేశ పార్లమెంటు లోపల ప్రసంగించారు. అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి నామస్మరణ చేస్తూ ఉన్నారు. భగవంతునికి సంబంధించినటువంటి నామస్మరణ చేయండి, మరొక 7 జన్మలు ఎత్తారని చెప్తా ఉన్నారు. మేము బరాబర్ చెప్తా ఉన్నాం, మాకు జీవించే హక్కిచ్చుండు, మాకు మాట్లాడే హక్కిచ్చుండు, మేము ఏ విధంగా అభివృద్ధి చెందాలో సర్వ హక్కులు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ప్రసాదించింది. కాబట్టి బరాబర్గా 100 సార్లు కాదు, 1,00,000 సార్లు కాదు, 1,00,00,000 సార్లు అయిన అంబేద్కర్ను నామస్మరణ చేస్తాం, అంబేద్కర్ను కాపాడుకుంటాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు అందించినటువంటి హక్కులను కాపాడుకుంటాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. కానీ మీరు ఈ దేశం లోపల అసమానతలను సృష్టిస్తామంటే, ఈ దేశం లోపల అంబేద్కర్ ఆలోచనలు కానీ, అంబేద్కర్ వాదం కాదని మనువాదాన్ని అమలు చేస్తామంటే ఈ దేశ ప్రజలుగా, ఈ దేశ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలుగా ఈ అసమానతలను భరించడానికి సిద్ధంగా లేం. కాబట్టి చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం శాస్త్రీయమైంది, భారత రాజ్యాంగం వాస్తవికమైంది. ఆ వాస్తవికమైనటువంటి, శాస్త్రీయమైనటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. కానీ ఈరోజు అంబేద్కర్కి సంబంధించినటువంటి, అంటే పేరుకే మాట్లాడుతూ ఉన్నారు. అందుకే అంబేద్కర్కి సంబంధించినటువంటి నిజంగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరం. ఈరోజు అంబేద్కర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు అంబేద్కర్ ఏమి ఇచ్చిండో ఆ ప్రజాప్రతినిధులకు తెలుసు. కానీ ఈ మనువాదులకు, ఈ యొక్క మతోన్మాద పాలకులకు తెలియదు. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ దేశ ప్రజలను ఐక్యం చేయడంలో భాగంగా ముందుకు పోతాం. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈ పాలకులకు హెచ్చరిక జారీ చేస్తూ అమిత్ షా, మోడీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఈరోజు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.